మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ఓలా ఎలక్ట్రికల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. గత 20 రోజులుగాను పరారైపోయినటువంటి ఓలా సిబ్బంది షట్టర్లు వేసేసి మొత్తం బళ్ళన్నీ కూడాను బయట వదిలేసి సుమారు 100 బైకులకు పైన కూడాను ఇలాగే రోడ్డు పక్కన వదిలేసి 20 రోజుల నుంచి షట్టర్ వేసి ఎవరు కూడా ఫోన్ ఎత్తటం లేదంటూ చాలామంది ఈ ఓలా తాలూకు వాడుతున్నటువంటి కస్టమర్లు అయితే ఇక్కడ మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి అని చూడడానికి వచ్చిన తర్వాత చూస్తే ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని షట్టర్లు కూడా క్లోజ్ చేశారు. సుమారు ఇక్కడ ఉన్నటువంటి బైక్లన్నీ కూడాను రోడ్డు పక్కన అయితే పడేశారు. ఇక్కడ ఎవరికి కూడాను స్పందించేటటువంటి కూడా లేకుండా పోయింది. అసలు ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా సరే ఈరోజు పక్కన పడేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కొన్ని వందల బైకులు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి అయితే తారుమారుగా ఉంది. కొన్ని వందల బైకులు అయితే సర్వీస్కి వచ్చి ఇక్కడ పడేసి చూడండి మొత్తం డస్ట్తో పాటు అంటే సుమారు 2 నెలల నుంచి కూడాను వాళ్ళకి కంప్లైంట్ కూడా రెక్టిఫికేషన్ అవ్వకుండా ఇక్కడ ఉంటుంది. సో ఒక్కసారి వాళ్ళ కస్టమర్ల తాలూకా వాళ్ళ ఆవేదన ఒకసారి తెలుసుకుందారండి. నా పేరు శ్రీనివాస్ అండి, పూజారి శ్రీనివాసు. నాది హరిశ్చంద్రపురం దగ్గర. హరిశ్చంద్రపురం నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. నేను టెక్కల్లో డ్యూటీ నిత్యం 50 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది కదా. 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది, బాగుంటుంది అనేసి ఉద్దేశంతో 2 ఇయర్స్ బ్యాక్ నేను ఓలా S1 Pro తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రతి నెలలో ఏదో ఒక సమస్య వస్తుంది. రావడము, సర్వీస్ గురించి ఒక 5-6 రోజులు ఆపేయడము, మళ్ళీ ఇదే చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక బ్రేక్ లెవర్ అయిపోయినా 2000 రూపాయలు చెప్తాను. ప్రతిదీ కాస్ట్ 1,00,000. ఇప్పటికీ సుమారుగా 2 లక్షల పైన పెట్టేసాను వెహికల్ మీద. నిత్యం ప్రతి నెల ఏదో ఒక సమస్య రావడము. ఎక్కడికి వచ్చిన తర్వాత బయట వెహికల్ సేఫ్టీ కూడా లేదు, బయట పెట్టేస్తున్నారు. బయట పెట్టేసి అది ఏ పార్ట్ తిప్పుకుంటున్నారో తెలియట్లేదు. అటువంటి సమస్య అయింది. ఇప్పుడు సుమారుగా 5 రోజుల నుంచి వెహికల్ పని చేయట్లేదని ఫోన్ చేస్తే ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ లేరు. షోరూమ్ మూసారి అడిగితే ఎవరు ఫోన్ చేయట్లేదు. మరి ఎవరికి స్పందించాలో తెలియట్లేదు. అందుకనే మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. దయచేసి శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క షోరూమ్, 3 షోరూమ్లు అన్నారు, ఏ ఒక్క షోరూమ్ కూడా ఓపెన్ లేదు. ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నాము. మా అమౌంట్ అనేది తిరిగి ఇప్పించాలి. లేదు అంటే దీనిపైన ఏదైనా ప్రభుత్వం స్పందించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఓలా సర్వీసుల పైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు ఇంకేదైనా ఇచ్చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. ఓలా కేర్ ప్లస్ ఉందండి. అది సంవత్సరానికి 4-5 వేల రూపాయలు, 4,500 కడితే మనం వెహికల్ ఎక్కడ ఆగిపోతే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి బాగు చేపిస్తారు. దానికి కూడా నాకు ఈరోజు అమౌంట్ కట్టించడం జరిగింది. మీకు అది కూడా చూపిస్తాను. ఏ ఒక్కరు 20 రోజులుగా షోరూమ్ బయటే వెహికల్ ఉంది, షట్టర్ మాత్రం తాళాలు వేసి ఉన్నాయి. ఏం జరిగిందో తెలియదు. ఏ ఒక్కరికి ఫోన్ చేసినా స్పందించరు. మీ ఎదురుగా కొందరికి ఫోన్ చేద్దాం వాళ్ళ సర్వీస్ వాళ్ళకి, కాకపోతే చూడండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఏ రోజైతే నేను బైక్ నెంబర్ బిజీ అని వస్తుందండి, కట్ చేస్తున్నారు, మొబైల్ చేస్తుంది, కట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో సూపర్వైజర్ ఉంటారు, అతనికి ఫోన్ చేసిన సేమ్ వాళ్ళ మెకానిక్ సైడ్ ఒక మెకానిక్ మేనేజర్ ఉంటారండి. మెకానిక్ మేనేజర్ ఫోన్ చేయనా చూడండి, స్విచ్ ఆఫ్. స్పందించట్లేదు, ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. కనీసం దీనిపైన ఎటువంటి చర్యలైనా తీసుకోవాలి. మా బ్రదర్ కూడా మాట్లాడతారు, అతను కూడా ఒక బాధితుడని. ఇప్పుడు మనం ఏదైనా ఈ స్పీడ్ యుగంలో తొందరగా పనులు అవుతాయని చెప్పేసి ఈ రకమైనటువంటి ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది, అలాగే ఈ యొక్క పొల్యూషన్ అనేది తగ్గుతుందని చెప్పేసి ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ బ్యాటరీ వాహనాలు కొనటం వల్ల ఈ ఓలా సర్వీసెస్ని తీసుకొని చాలా మోసపోయామని చెప్తున్నాం. ఎందుకంటే మార్గ మధ్యంలో ఆగిపోవటం, అంతేకాకుండా ఏదైనా కూడా వాహనం అయిన తర్వాత ఆగిపోతుంటుంది. అట్లీస్ట్ సర్వీస్ వాళ్ళు రెస్పాన్స్ అయితే కొంతవరకు మనకి సంతోషం. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. కనీసం నా వెహికల్ ఒక 45 రోజుల నుంచి ఉంది ఇక్కడ, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. సరే పోనీ రేపు అవుద్ది, ఎల్లుండి అవుద్ది, కనీసం రిపేర్ ఇంతకుముందు ఒకసారి వచ్చింది 23,000 రూపాయలు రిపేరు. ఆయిల్ వేయించుకుంటే అంతకంటే ఎక్కువ అవుతుంది. కానీ అంతే దౌర్భాగ్యం, ఒకసారి తలపెట్టిన తర్వాత తీయలేం, ఆ పరిస్థితి వచ్చిందనమాట. కొనేసిన తర్వాత దాన్ని ఏదో లక్ష పైన పెట్టి కొనేసాం. కొన్ని తర్వాత 23,000 రూపాయలు రిపేర్ అని జరిగేసరికి దానికి మనం ఏదో గొడవ పెట్టో అలర చేసో కేకలు వేస్తే ఒక 2,000 రూపాయలు కన్స్ట్రక్షన్ ఇస్తే ఇంకొకరితో చెప్పించి ఆ 20,000 పెట్టి విడిపించడం, అలా చాలా 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 డిస్టర్బెన్స్ అనమాట. ప్రతిరోజు బయలుదేరటం, 10 నిమిషాల్లో వచ్చేస్తాను, అరగంటలో వచ్చేస్తాను, మరేం లేదు, వస్తానంతే, వెళ్తామో వెళ్ళమో తెలీదు. ఈ షోరూమ్ నెక్స్ట్ ఒక 15 రోజుల నుంచి మూస్తుంది సార్. ఈ మధ్యన సీజ్ అని చెప్పి పేపర్లో రావటం,
దాని మీద ఫోన్లు చేస్తుంటే వాహనం కూడా లోపల ఉండిపోయిన పరిస్థితి కూడా వచ్చిందనమాట. అసలు దాన్ని పట్టించుకోవడానికి లేదు. పని తీస్తే బయటకు వస్తే ఏ బరువుగానే అమ్ముకుందాం అనుకున్నా కూడా అది కూడా లేదు. ఒక బ్యాటరీ 1000 రూపాయలు 2000కి వస్తుంది, ఎలాగో సరే పోయింది మరి ఏం చేయగలమని చెప్పిన పరిస్థితి చివరి ఆఖరికి వస్తుందన్నమాట. ఎవరికి చెప్పినా ఏం లేదు. అట్లీస్ట్ మనం అనేది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కస్టమర్ కేర్ సెంటర్ వాళ్ళు కొంచెం స్పందించాలి. అది మనం మెయిన్ మొత్తుకునేది అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. కొని 2 ఇయర్స్ అయిందండి ఓలా బండి. అప్పుడు స్టార్టింగ్లోనే కొన్నాం. అయితే ఇప్పుడు జనరల్ సర్వీసింగ్ అని వచ్చానండి. యాక్చువల్గా మాకు రోజు మెసేజ్లు పంపిస్తుంటారండి సర్వీస్ గురించి గట్రా. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ షోరూమ్ మూసేశారని. ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళాలో ముఖ్యంగా ఏంటంటే నార్మల్ మెకానిక్ ఎవరు దీన్ని అటెంప్ట్ చేయరండి. ఓలా అంటే దండం పెట్టేస్తారు. మాకు దీని టెక్నాలజీ తెలియదండి, మెకానిజం తెలియదండి, చిన్న రిపేర్ వచ్చినా మేము షోరూమ్కే రావాలి. అలాంటిది ఇక్కడ షోరూమ్ మూసేశారని తెలిస్తే మాకు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదండి. 1,50,000 ఇచ్చి బండి కొన్నాం. అయినా సరే ఇప్పుడు దాన్ని ఏం చేయాలో, ఇప్పుడు సపోజ్ ఫోర్క్ ప్రాబ్లం ఉందండి, నేను వెళ్ళలేకపోతున్నాను సరిగ్గా. అయినా సరే దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసేవాళ్ళు ఎవరు కనిపించకపోతే మేము ఎక్కడికి తీసుకెళ్లాలో మాకేం అర్థం కావట్లేదండి. కస్టమర్ కేర్లో అంటున్నారు మీకు వెంటనే రెస్పాన్స్, ఇమీడియట్ రెస్పాన్స్ అని అంటున్నారు. కానీ చూస్తే రోజుల తరబడి రోజు తిరగాల్సి వస్తుంది. ఇక్కడ షోరూమ్ తీసేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు మేము దీన్ని తీసుకొని వైజాగ్ వెళ్ళామండి, అంత మైలేజ్ అది రాదు. కాబట్టి వైజాగ్ తీసుకెళ్ళి బాగు చేసే అవకాశం లేదు, ఇంటి దగ్గర అలాగ ఉంచేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏదో ఒకటి దీని మీద చర్య తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఓలా బండి మేము తీసుకొని 1.5 అవుతుంది. ఎప్పుడు కంప్లైంట్ వచ్చినా కరెక్ట్గా చేయరు. చేసినా ఇక్కడ 3 days 4 days ఉంచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఇక్కడ బండి పెట్టాం. 4 రోజుల నుంచి వాళ్ళు షాపులు తీయట్లేదు. మాకు ఒక సర్వీస్ అవుద్దా లేదా, మాకు అసలు ప్రభుత్వం దీని గురించి పట్టించుకుంటుందో, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దీనికి కంప్లైంట్ ఎవరి గురించి చెప్తే మాకు సాల్వ్ అవుద్దో సుమన్ టీవీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. 100 బైకులు అయితే ఈరోజు అయితే మూలపడేసి ఉన్నారు. కస్టమర్లు కూడాను అంటే ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా సరే రెక్టిఫై చేయకుండాను 2 నెలల నుంచి, అదేవిధంగాను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడాను పూర్తిగా వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేశారు. 20 రోజులుగాను షట్టర్లు వేశారు, ఎక్కడ కూడాను బోర్డులు కూడా ఏమీ లేదు. ఈ బళ్ళు పోతే పరిస్థితి ఏంటి, ఈ బళ్ళు పొజిషన్ ఏంటి, ఇలాగే లక్షల్లో కొనుక్కున్నటువంటి ఈ బళ్ళుని ఈరోజు రోడ్ల మీదే వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించాలి, ప్రభుత్వము ఎలక్ట్రికల్ని ప్రోత్సహిద్దామని చెప్తున్నప్పుడు ఇలాంటి కార్పొరేట్ సంస్థలు మొట్టమొదటిగాను వాళ్ళు ఇచ్చినటువంటి సందేహం ఒకటి, సో చాలా తక్కువ లో మెయింటెనెన్స్తో ఎటువంటి అవసరం లేకుండాను, అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి వచ్చేసరికి ఇంజన్ ఉండదు, పెట్రోల్తో కానీ పని లేకుండాను, సో కేవలం ఎలక్ట్రికల్ ద్వారా మాత్రం వెళ్తాము. సో మంత్లీ కూడా మెయింటెనెన్స్ ఖర్చులు ఉండవని చెప్పడం బట్టి చాలామంది అయితే మధ్యతరగతి కుటుంబాలు పేదవారు కూడాను అప్పు చేసి ఈఎంఐల ద్వారా కూడాను ఈ 1,00,000-1,50,000 పెట్టి ఈ ఓలా అయితే ఏముంది, చేతకైతే ఉంది, ఏతర ఇలా అన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఒక బ్రాండ్, ఒక మంచి కంపెనీని కొంటే వీళ్ళకి సమస్యలు ఉండవని అయితే ఒక నమ్మకంతో చేశారు. అయితే ఇక్కడికి తెర మీదకి వచ్చిన తర్వాత ఈ ఓలా కంపెనీలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే సర్వీస్ విషయంకి వచ్చేసరికి పూర్తిగా కూడాను పక్కన పడేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. 20 రోజులుగాను ఇక్కడ బళ్ళు అంటే షట్టర్లు మూసేసి షోరూమ్ పరారైపోయి దాని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేని పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో కస్టమర్లు కూడా చాలామంది అయితే అసలు ఏం చేయాలో తెలియట్లేదు, కంప్లైంట్ వస్తే ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి, దిక్కుతోచిన పరిస్థితిలో ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. అంతేకాదు సర్వీసులు కూడాను ఫ్రీ అని చెప్తున్నారు. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కడితే 4,500 రూపాయలు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కడితే మీ బండి ఎక్కడ ఆగినా సరే తెస్తామని చెప్పడం, తర్వాత బండి ఆగిన తర్వాత ఫోన్ చేస్తే 800 రూపాయలు కట్టండి అంటూ ఒక కస్టమర్ దగ్గర అయితే డబ్బులు మళ్ళీ వసూలు చేసినటువంటి కథనాలు. దీనిపైన ఎవరికి ఫిర్యాదు చేయాలి, దీనిపైన ఎవరు వీళ్ళపై చర్యలు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మన సుమన్ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా నువ్వు సర్వీస్కి వచ్చేసరికి ఈరోజు పెట్రోల్ బండికి సర్వీస్కి వస్తే 500 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు ఎలక్ట్రికల్ బండికి సర్వీస్కి వచ్చేసరికి 1000 రూపాయల వరకు కలెక్ట్ చేస్తున్నారు. సో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ అని అంటున్నారు. సాఫ్ట్వేర్ అప్డేషన్కి కేవలం ఓన్లీ సాఫ్ట్వేర్ అప్డేషన్కి ఎందుకు డబ్బులు చెల్లించాలి? సాఫ్ట్వేర్ అప్డేషన్ అనేది కేవలం వచ్చినటువంటి అప్గ్రేడ్. సో మన బండిని బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అప్గ్రేడ్ చేయడం కోసం ఎటువంటి చర్యలు కూడా, అంటే ఇక్కడ సర్వీస్ ఏమి చేయకపోయినా సరే ముక్కు గుద్ది ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఖచ్చితంగా సర్వీస్ పెట్టాలి అంటూ
వీళ్ళైతే తర్వాత అయితే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అయితే ప్రజల దగ్గర దోచుకుంటున్న తీరు అయితే ఈరోజు అందరిని కూడా ఆశ్చర్యకలుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. సో ఈరోజు వేలాది బైకులు వేలాది మంది కస్టమర్లు నష్టపోయి రోడ్డు మీద పడితే వాళ్ళ ఆవేదన ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎవరి వద్దకు వెళ్ళాలి, వాళ్ళ తాలూకు గోడి ఎవరికి వినిపించుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు సుమన్ టీవీని అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి మనం చూస్తే చూడండి, ఇక్కడ లైవ్లో ప్రత్యక్షంగా చూస్తే ఎన్ని బైకులు ఈరోజు కొన్ని వందల బైకులు అలా మూలపడిపోయి చూడండి, దుమ్ము ధూళితో లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఈఎంఐలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి బైకులు ఈరోజు ఇలా రోడ్డు పక్కన స్క్రాప్లో పడినట్లు ఉండే ఈ దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడాను అర్థమవుతుంది ఓలా ఎలాంటి పరిస్థితిలో ఉందో. అయితే వీళ్ళు బళ్ళు ఇక్కడ పెట్టుకున్నా సరే అప్పులుగా ఈఎంఐలు అయితే కట్టడం తప్పటం లేదంటూ, సో మేము బండి వాడకపోయినా షోరూంలో ఇలా మూడపడేసినా సరే ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటుంటారు. చూడండి, ఇక్కడ చూస్తే బండి కూడా చూస్తే ఒరిస్సా నుంచి కూడాను ఓడి రిజిస్ట్రేషన్ చూడండి, అంటే దూర ప్రాంతాల నుంచి కూడా బళ్ళు ఇక్కడికి సర్వీసుల కోసం వస్తే ఇలా మూలపడి కొత్త బళ్ళు కూడాను, చాలా కొత్త బళ్ళు కూడాను ఉన్నాయి. అసలు వీళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా అంటూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.